ఏమా వైసీపీ బ్యాచ్ ఇంకా మీరు మీ జగన్మోహన్ రెడ్డి పైన హోప్స్ వదిలేసుకోవడం మంచిది. ఆ కేజీఎఫ్ ఎలివేషన్ సాంగ్స్ పెట్టి వెనకాల పాపం వచ్చినప్పుడల్లా బయటకు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడల్లా ఆ హ్యాండ్ గెస్టర్స్ తోటి ఇట్లా ఊపుతుంటే వాటిని స్లో మోషన్ వీడియోస్ చేసుకుని ఎంతకాలం అని మీరు ప్రమోట్ చేసుకుంటారు? అసలు బేసిక్గా మీ అన్నకే ఆ చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అయిపోయింది, అంతా అయిపోయింది, లోపల ఏం లేదు, మొత్తం డొల్లే. చూసుకుంటే జమిలీ ఎలక్షన్స్ 3 ఏళ్ల తర్వాత వస్తే 3 నెలలకు మేము వచ్చేస్తామని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. పాపం లండన్ మందులు కూడా అయిపోయినట్లున్నాయి, తిక్కగా ప్రవర్తిస్తున్నాడు. పాపం ప్రచారానికి ఎలా వెళ్ళాలి, విచారించడానికి ఎలా వెళ్ళాలి, విచారం వ్యక్తం చేయడానికి ఎలా వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే మీకు అర్థం కావట్లేదా? సో ఇకనైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వదిలేసి మీ పార్టీ కాడికి ఇంకొక ఎద్దును ఎత్తుక్కుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు మీ పార్టీ గంగలో కలిసిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది, కనిపిస్తుంది కూడా. ఎందుకు చెప్తున్నానంటే విషయాలన్నీ కూడాను పాపం మేము కూడా సరైన అపోజిషన్ మాకు లేదు, సరైన విషయాలపైన, విధానాలపైన, లేకపోతే నిర్ణయాలపైన మీరేమన్నా ప్రశ్నిస్తే బాధ్యతాయుతంగా మేము కూడా తిరిగి సమాధానాలు చెప్దామని మేము చూస్తుంటే మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవడంలోనూ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పాపం అనవసరమైన ఎలివేషన్స్, అంటే స్వయంగా అతనికి ఏమీ లేదు కాబట్టి, ఇమేజ్ లేదు కాబట్టి ఆ ఇమేజ్ స్ప్రెడ్ చేసుకునే విధంగా మీరు వీడియోలు చేసుకునే పరిస్థితుల్లో ఉండిపోయారు తప్పించి ఎక్కడా కూడా నిర్ణయాల విషయాల్లోనూ లేకపోతే వేరే విధంగా మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో దాని ప్రతిఫలంగా కూడా మేము కూడా ఒక బాధ్యతాయుతమైన కూటమి ప్రభుత్వం నుంచి మేము కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉండిందనమాట. సో ఇకనైనా మీరు ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ని వెతుక్కోండి. లోనంతా డొల్లా, పైకి మాత్రం ఏదో అట్లా కనిపిస్తున్నాడు. ఎక్కడా కూడా ఇక్కడ బెంగళూరులో ఇక్కడ ఏదైనా ఒక శవం దొరికితే దానిపైన వాలి అట్లా ఏదో ఒక ప్రోగ్రామ్ కింద చేశామని చెప్పేసి అక్కడ కూడా జన సమీకరణ చేసుకుని కర్మకి ఇదొక దౌర్భాగ్యం. మళ్ళీ ఇక్కడ లీడర్లకు ఏంటంటే ఏదైనా శవం కనిపిస్తే అక్కడ కూడా మళ్ళీ జన సమీకరణ అంటాడు. జన సమీకరణ చేయించుకుని ఎలివేషన్ వేయించుకుని ఇదేం దౌర్భాగ్యం అర్థం కదా. పెద్ద మనిషికి ఒక ఛానల్ పెట్టుకున్నాడు, ఒక న్యూస్ పేపర్ పెట్టుకున్నాడు, ప్రతి దాంట్లో అతనికి తగ్గ వార్తలు రావాలి, లేకపోతే అతని వీడియోలు రావాలనే ఒక దౌర్భాగ్యపు పరిస్థితుల్లో అతను ఉండిపోయాడు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అక్కడ దాని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. నాకు తెలిసి మీరు ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉంటారు, ఇంకొక 15 ఏళ్ళు ఇలాంటి వ్యక్తే ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే ఉంటారు. కష్టం. ఇంకా రేపొద్దున ఏ పార్టీల్లో మెర్జ్ చేస్తారనే పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ఒక మీరు మిత్రురాలు అనుకుంటారో లేకపోతే ప్రియమైన శత్రువులు అనుకుంటారో ఏదో ఒకలాగా అనుకుని మారిన జగన్మోహన్ రెడ్డి కష్టం కాబట్టి మార్పు అనేది అతనికి వంట పట్టదు కాబట్టి మీరే మారండి. ఈ ఎలివేషన్స్ అన్నీ మానుకోండి. అయిపోయింది. మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నాడు, అందుకనే కోటల్లో దాక్కుంటున్నాడు. పరదాలు లేకుండా బయటకు రాలేని పరిస్థితి నుంచి ఈరోజు జనాల్లోకి ఒకసారి రావాలంటే కష్టపడుతున్నాడు. జనాన్ని చూడగానే విసుక్కుంటున్నాడు, చిరాకు పడుతున్నాడు. అందుకే 2 నిమిషాలు కూడా బయటకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఉండట్లే. బేసిక్గా 2 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏ ప్రోగ్రామ్ అయినా సరే గంటల ప్రోగ్రామ్కి ఎక్కడా కూడా ఉండే పరిస్థితుల్లో లేదు. సో ఇక మీ అధినాయకుడు ఎట్లా మారాడు కాబట్టి మీరే మారిపోండి. ఖచ్చితంగా అరెస్టులు ఉంటే అదే హ్యాపీ అనుకుంటాడండి. అధికారంలోకి ఎక్కిస్తారు, రాష్ట్రాన్ని మళ్ళీ అంధకారం చేద్దామని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఈసారి నువ్వు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు నువ్వు చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రజలకి స్వయంగా సోషల్ మీడియా జమానా కాబట్టి ఇంటింటికి నువ్వు చేసిన తప్పుల్ని గతంలో ఏ రకంగా తీసుకెళ్ళామో, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా ప్రతి ఇంటికి నీ తప్పుల్ని తీసుకెళ్ళి పరిచయం చేసి వాళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాము. ఈసారి కూడా నిన్ను అరెస్ట్ చేసే ముందు నువ్వు ఏ తప్పు చేసావో, ఏ అవినీతి చేసావో, ఏ అక్రమం చేసావో చెప్పి ప్రజలకు చెప్పి నీ మీద ఇంత కూడా సింపతి రాకుండా నిన్ను అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఖచ్చితంగా నమ్ముతారండి. ఎవరు జగన్ ఎవరు నమ్మరండి. జగన్ అమ్మేస్తాడనే విషయం తెలుసు కాబట్టి 11 ఇచ్చారు. సో ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తప్పు అయితే ఏదైతే చేశాడో ఆ తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికీ ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకి కూడా ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తారని ప్రజలే నమ్మని పరిస్థితిలో ఉంది. రాకూడదని కోరుకుంటున్న వ్యక్తుల్లో ప్రజలే ముందుంటారు. ఎందుకంటే కూటమి పార్టీలో ఉన్న పార్టీలో లేక ప్రభుత్వంలో ఉన్న పార్టీలో లేకపోతే కార్యకర్తలో కోరుకోవట్లా, ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ దుర్మార్గుడు రాకూడదు, దుర్మార్గుడు వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి మొత్తం మింగేస్తాడు, కేక్ ముక్కను తినేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట.